అవునక్క, బావకు బట్టతలు రాలేదేంటి? మనోడు బుర్రెక్కు వాడు కదే. ఈయన వల్ల ఇదిగో నా కూడిపోతున్నా. అయినా అందరి మొగుళ్ళకి బట్టతలు వస్తే ఆనందంగా ఉంటది గాని సొంత మొగుడికి వస్తే చాలా సండాలంగా ఉంటది. రిపేర్ వచ్చిన పేర్ల ఒకవేళ బావకు వచ్చేస్తే ఏముంది, బట్టలు సర్ది బయటకు పంపెట్టు. నీ కూడిపోతున్నా అంటున్నావు కదా, నీ బట్టలు సర్దేమంటావు ఏంటి? బయటికి పోతే హ్యాపీ. అవును, మీరు వచ్చిన దగ్గర నుంచి నెయ్యి వాసన వస్తుందేంటి కదా? పొద్దు నుంచి నాకు కూడా వస్తుంది. ఏమే డబ్బాల నుంచి మళ్ళీ నేతి మైసూర్ పాక్ తీసావా? ఇక్కడే ఉన్నా కదా. ఆయన పొద్దున ఎప్పుడో సగం తిన్నా, మిగతా సగం సోప్ బాక్స్ లో పెట్టా. అంటే మీ సబ్బు అనుకుని నేతి మైసూర్ పాక్ తో ఒళ్ళూరు తీసుకున్నారా? గట్టిగా ఉంటే ఏ ఆయుర్వేదం సబ్బు అక్కడ ఎట్టేవనుకున్నా. అరచేతిలో ఉంటే ఆయుర్వేదం అనుకున్నారు, కళ్ళతో చూస్తే కనపడలేదా? తల మీద షాంపూ ఉంది, కారితే కళ్ళలోకి వస్తుంది. మండు తల్లి మూసుకుందాం అనుకున్నా. అవునులే, గ్రాస్ తో తోమే గేదె బాడీ కదా, రాయి పెట్టి రుద్దినా స్మూత్ గా అనిపిస్తుంది. మూతి మీద కొట్టానంటే మొహం నేతి మూకుడు అయిపోతుంది. అయినా నీ తిండికి ఎక్కడ స్థానాలు దొరకలేదంటే స్నానాల గదిలోకి దూరా. ఏం చేయమంటావు మరి? డబ్బా ముట్టుకుంటే దబ్బులెడుతుంది ఇది, అందుకే దొంగ చాటుగా తిన్నా. సడన్ గా పిలిచేసరికి చేతిలో ఉన్నది కత్త సోప్ బాక్స్ లో ఎట్టావు. మళ్ళీ వెళ్ళి బ్యాలెన్స్ ఫినిష్ చేద్దాం అనుకున్నా, నువ్వు మిగల్చలేదు. ఓసే, ఇది మేసేవన్నీ దానికి వేసేవే. లేదంటే ఈసారి ఏ మిరపకాయ బజ్జీయో సగం కొరకు అక్కడ ఇట్టిందనుకో, దాంతో నేను ఎక్కడెక్కడో రుద్దుకున్నాను అనుకో, ఒళ్ళంతా రక్త సింధూరం అయిపోద్ది. కొంచెం ఆ తిండేదో కామ్గా కంచంలో తినవే. తినాలనిపించినప్పుడల్లా తినకపోతే, నిద్రపోవాలనిపించినప్పుడల్లా నిద్ర సరిగా రావట్లేదు బా. పాపం, నిద్ర సరిగా పోకపోతే వచ్చిన డ్రీమ్సే మళ్ళీ వస్తున్నాయి. దారుణం. నిన్నైతే 2 డ్రీమ్స్ మధ్యలో ఒక యాడ్ కూడా వచ్చింది. అది కూడా ఏ తిండిపోతే యాడ్ అయి ఉంటది కదా. KFC. RFC అంతా ఆకుండా పరిగెత్తించి అవయవాలని అష్టవంకరలు తిరిగిపోయేలా కొట్టాలి నిన్ను. వర్తమానంలో దీని ప్రవర్తనకి భవిష్యత్తు తెలుసుకుంటుంటే బెంగ చేస్తుంది నాకు. దీనిలో మార్పు చూడలేక నేను ఏ ఆత్మహత్య చేసుకుని మార్చలేకపోతాను కానీ ఇది మాత్రం పాత పురుగుల పత్రంలాగా అస్సలు మారదు. మీ బాబుకి చెప్పి దీని బాగోగులు కొంచెం పట్టించుకోమనే డాకు బ్యాచ్ లో మెయిన్ లీడర్ లా తయారైంది. మళ్ళీ ఇన్ని అవమానాలు భరించడం కన్నా పాత సినిమాలో లాగా 10 కిలోమీటర్లు పరిగెత్తి పాట అయిపోయేలోపు గొప్పదాన్ని అయిపోలే. ఏ అవ్వనంటావా? 10 కిలోమీటర్లు పరిగెడితే డావర్మెంట్ డాక్ వచ్చినట్టు నాలుగు ఎంత పొడుగు బయటకు వస్తుంది గానీ నీలో ఏ మార్పు రాదు. అమ్మా గ్యాస్. గ్యాసా? పద 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 వెళ్ళిపోతాడు. వచ్చేలోపు మళ్ళీ వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఈ బండను పైదాకా మొయ్యాలా? ఎందుకు? బావన్ మొయ్యి కదా. బుజ్జి కన్నా. అమ్మా, ఈ కన్నాలు వేసుకునేది నన్ను కన్నా అన్నదంటే నాకేదో పెద్ద కన్నమే ప్లాన్ చేసి ఉంటుంది. వచ్చి నీకు సున్నం రాత్త. డెలివరీ డబల్ సిలిండర్ ఇచ్చాడా? ఏంటి ప్రేమగా పిలిచే పని ఏమన్నా ఉందా? పనుంటేనే ప్రేమగా పిలవటానికి నేను అందలాంటి పెళ్ళాన్ని కాదు, జస్ట్ గ్యాస్ సిలిండర్ పని. ఇది పని కాదు. మీతో బట్టలు ఉతికించడానికి ఎలాగో బండ్లు పోయాయి కదా, ఈ బండ బరువు మోసి మీ కండ పరువు నిలబెట్టుకోండి. కండ పరువు నిలబడాలంటే దండీలు తెస్తాను కానీ నువ్వు దండం పెట్టిన ఈ బండ మాత్రం పోయిను. బరువు బాధ్యతలు మోయటం భర్తగా మీ ధర్మం. తరిమి తరిమి కొట్టానంటే తిరిగి ఇంటికి రావు.